ఏమైందన్నా? జనాలు గుంపుగా ఉన్నారు. ఎవరో కృష్ణంరాజు కొడుకటమ్మా, తాగి పడిపోయాడు. కృష్ణంరాజు గారి కొడుక అంటే కోట్రగాడేనా? ఏకల్ దాకా తాగి మళ్ళీ పడిపోయాడన్నమాట. ఛీ, వాళ్ళ నాన్న ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇంటి పరువు తీయడానికే పుట్టినట్టున్నాడు. మేట్రో ఏదో సవారీ అని చెప్పేసి హీడేం చేస్తా ఉండవు, ఏడకెళ్తాండవు? నువ్వెక్కడుంటే మరి అక్కడెవరు? ఆడెవరుంటారు? కృష్ణంరాజు గారి అబ్బాయి తాగి పడిపోయాడంటే నువ్వే అనుకున్నాను. నేను తాగి పడిపోతే నీ కళ్ళు ఎదురుగా ఎట్టా ఉంటాను? మరి వాళ్ళెవరో అన్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారో ఏమో. భలే ఉండవే, ఇంకా నయం నేరుగా పోయి మా నాయనకి చెప్పినావు కాదు. రే కోట్రు, నీ అతి ఆపు. అక్కడ పడిపోయింది నువ్వు కాదు, కానీ కృష్ణంరాజు గారి అబ్బాయి అంటే ఓసారి చూద్దాం పదా. ఏ, తాగి పడిపోయేవాళ్ళు మా ఇంట్లో నేరుగాక ఇంకెవరు ఉంటారు పాపా? నువ్వు రా, ముందు చెప్తా. ఈ పాపే ఇంత ఎవరేం చెప్పినా ఏంటది. బావగారు, 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 బావగారా? బావగారు ఏమైంది? బావగారు, బావగారు ఏమైంది? బావగారు లేవండి. బావగారు, బావగారు, అన్నా 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 బావగారు, అన్నా లేనా? అన్నా అన్నా ఏమండి అదన్నా? అన్నా నువ్వు తాగినావా? రే, నువ్వు తాగడం ఏందిరా? బావగారు, మీరు తాగడం ఏంటి బావగారు? మీ వదినకి అన్యాయం జరిగిపోయిందిరా. రే, వదినమ్మకు అన్యాయం జరగడం ఏందిరా? అన్న ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? వదినమ్మకి ఎవరు అన్యాయం చేస్తారు? ఎవరో కాదురా, నేనే చేశాను. పాపా, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురాపు. పాపా, విన్న పో పాపా. రే, ఏం మాట్లాడుతుండవో అర్థం అవుతుండదా నీకు? రే పాపంరా, తప్పు చేశాను. మీ వదినికి నేనంటే ఇష్టం లేదురా. నేను ఇష్టపడ్డానని పెళ్లి చేసుకుందేమో కానీ తన మనసులో నా మీద ఇష్టం లేదురా. నేను తాకితే ఉలిక్కి పడుతుంది, నేను దగ్గరకు వస్తే భయపడుతుంది. పక్కనే ఉన్న పరాయివాడిలాగే చూస్తుంది. నేను చేస్తాను రా, నేను చేస్తాను. బావగారు, ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు? విజయ, మీకేం చేయలేదు, చేసిందంతా నేను, నా వల్ల అయింది ఇదంతా. అన్నా నువ్వు ముందు లే చెప్తా. నువ్వు ముందు లే చెప్తా. లేనా లేపు.